హలో గైస్, గుడ్ న్యూస్ ఫర్ యూట్యూబ్ క్రియేటర్స్. సో గైస్, యూట్యూబ్ నుంచి అయితే కొత్తగా ఒక పాలసీ అయితే వచ్చింది. సో అది సర్క్యులేషన్ పాలసీ అండి. ఓకేనా? ఈ సర్క్యులేషన్ పాలసీ అంటే ఏంటి అంటే, సో మనం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తాం కదా. సో మనం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి అండ్ మనకు సబ్స్క్రైబ్స్ కూడా వస్తాయి కదా. సో అది 1 మిలియన్ కానీ 10 మిలియన్ కానీ సో 1 lakh కానీ సో ఎన్ని సబ్స్క్రైబ్స్ ఉన్నా కూడా మనం ఏం చేస్తామంటే వీడియోస్ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ అనేది చేస్తూ ఉంటాం అండ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ని వైలేట్ చేయడం సో ఇలాంటి చేస్తూ ఉంటాం. సో ఇలా చేస్తే ఏమవుతుంది, మన ఛానల్ అనేది డిలీట్ అయితే చేస్తారు కదా. సో పర్మనెంట్ గా డిలీట్ అయితే చేస్తారు. సో పర్మనెంట్ గా డిలీట్ చేస్తే సో చాలా మంది ఇదే అనుకుంటారు, ఒక ఛానల్ పోతే ఏముంది, మళ్ళీ ఒక ఛానల్ పెడతాను అనేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు. సో ఇక్కడ ఏంటి అంటే, ఈ సర్క్యులేషన్ పాలసీ అనేది సో ఫస్ట్ నుంచి కూడా ఉంది. ఒక్కసారి మనం ఒక ఛానల్ పోతే కనుక మళ్ళీ సెకండ్ ఛానల్ అనేది పెట్టలేము గైస్. ఓకేనా? సో ఇది సర్క్యులేషన్ పాలసీ. యూట్యూబే కెరియర్ అనుకొని సో చాలా మంది అయితే యూట్యూబ్ లో వర్క్ చేస్తున్నారు. సో హఠాత్తుగా ఒక ఛానల్ అనేది డిలీట్ అయితే మళ్ళీ ఒక ఛానల్ పెట్టలేము కదా. సో అందుకనేసి సో చాలా మందికి ఈ సర్క్యులేషన్ పాలసీ వల్ల చాలా మంది భయమైంది. సో అందుకనేసి ఈ యూట్యూబ్ వాళ్ళు ఈ సర్క్యులేషన్ పాలసీని అప్డేట్ చేసి మళ్ళీ తీసుకొచ్చారు గైస్. ఫస్ట్ లో ఒక ఛానల్ పోతే మళ్ళీ ఒక ఛానల్ పెట్టలేము. సో ఇప్పుడు ఏంటంటే ఒక ఛానల్ పోతే మళ్ళీ ఒక ఛానల్ పెట్టవచ్చు. ఇది సెకండ్ ఛాన్స్ అనేది ఇస్తుంది. ఇదే కొత్తగా తీసుకొచ్చారు. సో ఏంటంటే దీంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్ చాలా ఉన్నాయండి. ఓకేనా? సో అవేంటో మీకు చెప్తాను. ఓకే, ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ చేయండి గైస్. ఓకేనా? సెకండ్ టైం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి అండ్ ఈ సర్క్యులేషన్ పాలసీ అయితే ఒక ఛాన్స్ అయితే ఇస్తుంది కదా. సో ఈ సర్క్యులేషన్ పాలసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ అయితే ఉన్నాయి. సో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేస్తే కనుక మనం సెకండ్ ఛానల్ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? సో అవి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏంటి అంటే, సో ఎవరైతే సెకండ్ ఛానల్ పెట్టుకునే వాళ్ళు అండ్ మీ ఛానల్ ఓల్డ్ ఛానల్ డిలీట్ అయ్యి 12 months అయితే అయి ఉండాలి. అంటే 12 months ఓల్డ్ అయితే అయి ఉండాలి. ఓకేనా? అంటే 1 year అయిన తర్వాత మళ్ళీ మీరు సెకండ్ ఛానల్ అయితే మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది సర్క్యులేషన్ పాలసీ అండి. ఓకేనా? సో ఇప్పుడు కొత్తగా ఇదైతే తీసుకొచ్చారు. సో గాయస్, ఈ సర్క్యులేషన్ పాలసీ ఎవరికైతే పడుతుందంటే, ఎవరి ఛానల్ కి అయితే పడుతుంది అంటే, ఎవరైతే వీడియోస్ చేస్తారు కదా, అంటే వాయిస్ ఓవర్ ఇవ్వడం అండ్ ఫేస్ చూపించకపోవడం అండ్ కొందరు ఫేస్ చూపిస్తారు బట్ వాయిస్ ఇవ్వరు. సో ఇంకా ఏఐ క్రియేటర్స్ అండ్ ఇంకా ఎనిమేషన్స్ సో ఇలాంటి వీడియోస్ అయితే చేస్తూ ఉంటారు కదా. సో ఇలాంటి వీడియోస్ ఎవరైతే చేస్తున్నారో సో వాళ్ళకైతే ఈ సర్క్యులేషన్ పాలసీ అయితే ఎక్కువగా పడుతుంది గైస్. ఓకేనా? వాయిస్ ఇచ్చి అండ్ మన ఫేస్ ఇస్తే కనుక ఈ సర్క్యులేషన్ పాలసీ అనేది రాదు, మన ఛానల్ అనేది డిలీట్ అయితే కాదు గైస్. ఓకేనా? అండ్ సెకండ్ టైం యూట్యూబ్ ఛానల్ పెట్టారు కూడా. ఇంకెవరంటే ఎస్బీజే క్లాసెస్ అనేది ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉంటుంది. సో ఆ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ అయితే యూట్యూబ్ ఛానల్ వెళ్ళింది అండ్ ఇంకా నెక్స్ట్ టైం కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టాడు అండ్ ఇప్పుడైతే మంచిగా రన్ అవుతుంది గైస్. ఓకేనా? సో ఇది గైస్, ఐ హోప్ మీకు ఈ వీడియో పూర్తిగా అర్థమైంది అనుకుంటా గైస్. సో గైస్, ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి గైస్.